నా పేరు సూర్యప్రకాష్. నేను టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నాను. నాకు కొన్ని ఇయర్స్ నుంచి స్లిప్డ్ డిస్క్‌తో సఫర్ అవుతున్నాను యాక్చువల్లీ. నేను చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. లైక్ ఫిజియోథెరపీ, వేరే డాక్టర్స్ దగ్గరికి కూడా లైక్ ఆర్థోపెడిక్ డాక్టర్స్, న్యూరో సర్జన్స్ దగ్గరికి కూడా వెళ్ళిండే. కాకపోతే వాళ్ళు సర్జరీ రికమెండ్ చేసిండే. కాకపోతే సర్జరీ వల్ల మళ్ళీ ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, సర్జరీ మళ్ళీ ఎందుకు ఈ ఏజ్‌లో అని నేను వేరే ఏమన్నా వేస్ ఉన్నాయేమో ట్రీట్మెంట్ కోసం అని చూస్తుండగా నాకు చక్రసిద్ధి హీలింగ్ సెంటర్ కనిపించింది. లైక్ మా యూట్యూబ్‌లో లైక్ సింధుజ మేడం గురించి, శంకర్ సార్ గురించి బాగా తెలిసింది. లైక్ వాళ్ళు చాలా మందికి క్యూర్ చేసినట్టు, మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్‌కి తగ్గిపోయింది అన్న కాన్ఫిడెన్స్ తోటి నేను కూడా చక్రసిద్ధి హీలింగ్ సెంటర్‌కి రావడం జరిగింది. నాకు స్లిప్ డిస్క్ తోటి సఫర్ అవుతుండే యాక్చువల్లీ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. అండ్ లాస్ట్ ఏప్రిల్‌లో నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. బ్యాక్ ఇంజరీలో డిస్క్ అనేది కొంచెం ఇంకా బయటికి రావడం జరిగింది. చాలా పెయిన్ అవుతుండే. నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు బాగా పెయిన్ అవుతుండే. వెంకట్ సార్ దగ్గరికి 3 వీక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసిండే. సో ఆ ట్రీట్మెంట్ ద్వారా నేను బ్యాక్ పెయిన్ అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇక్కడ థెరపిస్టులు కూడా బాగా సపోర్టివ్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఈ డైట్ ఫాలో అవ్వాలి, ఈ ఫుడ్స్ తినాలి, ఈ పోస్చర్ కరెక్షన్స్ కూడా ఇట్లా ఉండాలి, ఇలా కూర్చోవాలి, ఇలా నడవాలి, పోస్చర్ కరెక్షన్స్ గురించి కూడా చాలా బాగా హెల్ప్ చేసిండే. సో నాకు పెయిన్ తగ్గిందండి.